చిక్కుడుకాయ టమాటో కూర. సీజనల్గా దొరికే చిక్కుడుకాయతో కమ్మటి కూర చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 1/2 kg చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టండి. ఇప్పుడు ఒకవైపు గిల్లి పీచు లాగేయండి, అలాగే రెండో వైపు కూడా గిల్లి పీచు లాగేయండి. ప్రెస్ చేసి వాటిని ఓపెన్ చేసి పురుగు పుట్రా ఏమన్నా ఉందా చూసుకొని అన్నీ జాగ్రత్తగా ఏరుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. చిక్కుడు పైనుంచి నీట్గా కనిపించినా కొన్నిసార్లు లోపల చిన్నని క్యాటర్పిల్లర్స్ ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా అన్నీ కూడా చూసుకొని తీసుకోండి. మీకు కావాల్సిన సైజులో చిన్నగా కట్ చేసుకోండి. నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు గింజలతో సహా మనం కర్రీ వండుకుందాం. కట్ చేసిన చిక్కుడుకాయని ప్రెషర్ కుక్కర్లో తీసుకుని 1/2 గ్లాస్ నీళ్ళు పోసి ఒక విజిల్ వచ్చేంత వరకైనా ఉడికించుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను. పాన్ స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి తాలింపు గింజలు వేసుకోండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేయండి. ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతాయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 4-5 టమాటాలని వేసుకొని ఇదంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించండి. టమాటాల వల్ల చిక్కుడుకాయ కూరకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి టమాటాలు ఎక్కువ తక్కువ మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు చక్కగా టమాటాలు మెత్తగా వేయండి. కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. మీరు ప్రెషర్ కుక్కర్లో కనుక ఉడికించిన చిక్కుడుకాయని తీసుకుంటే కర్రీ తొందరగా అవుతుంది. 2-3 నిమిషాల సేపు ఫ్రై చేసి మగ్గనివ్వండి. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించండి. చిక్కుడుకాయలో ప్రోటీన్స్, ఫైబర్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, బౌల్ మూమెంట్ని రెగ్యులరైజ్ చేసి కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. ఇందులో లభించే ఫోలేట్ అండ్ వైటమిన్ బి గుండె పనితనాన్ని మెరుగుపరిచి హార్ట్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాలు చెప్పడం ఏంటంటే నిత్యం కనుక చిక్కుడుకాయను సేవిస్తే పార్కిన్సన్ అనే డిజీజ్ని తగ్గిస్తుంది, ఎముకల బలాన్ని పెంచుతుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. చిక్కుడుకాయ ఉడికిందండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారము లేదా మీ రుచికి తగ్గట్టుగా కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలపండి. 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను, ఇది ఆప్షనల్. మీ రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పును కూడా చెక్ చేసుకొని వేసుకొని బాగా కలిపి మరో 5 నిమిషాల వరకు ఉడికించండి లేదా నూనె తేలేంత వరకు ఉడికించండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. రైస్లోకి, అన్నంలోకి, చపాతీలోకి ఎందులో తిన్నా చిక్కుడుకాయ టమాటా కూర చాలా బాగుంటుంది. హెల్తీ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.